సార్ కృష్ణ గారు, ఇప్పుడు ఈ ఇల్లు మంచి అద్భుతంగా ఉంది, చాలా అన్ని చూపించడం జరిగింది. కానీ ధర చెప్పలేదు నాకు. దీని రేట్ ఎంతో చెప్పినట్టే మా వ్యూవర్స్ అందరికీ అందుబాటులో ఉండేట్టు చూస్తాను. ఎంత అనుకుంటాను? అన్నగారు, ఈ ఇల్లు అమ్మడానికి అసలు ఉద్దేశమే అమ్మే ఉద్దేశంతో కట్టింది కాదు. మేమేదో మా సొంత అవసరాల కోసం మాత్రమే వేరే కాడ ప్రాపర్టీ కొన్నాం, అడ్వాన్స్గా ఇచ్చినాం. దాన్ని మనం అడ్వాన్స్ టైంను మనము దాటకుండా ఉండడానికి కోసం మాత్రమే ఈ ఇల్లును మళ్ళీ అమ్ముదామని చెప్పేసి ప్లాన్ వేసి మంచి ఫినిషింగ్ చేసి ఇచ్చేస్తున్నాం. దీనికి మేము చెప్పేటువంటి రేటు 89 లక్షలు చెప్తున్నాం. నెగోషియబుల్. దాన్ని వాళ్ళ పేమెంట్ని బట్టి, వాళ్ళ మోడ్ ఆఫ్ పేమెంట్ని బట్టి, వాళ్ళ నెట్ రేట్ అంటే కొంత లోన్కి వెళ్తారు కదా, లోన్ కాకుండా కొంచెం ఎక్కువ అమౌంట్ ఇచ్చేటోళ్ళకైతే ఇంకో కొంచెం తగ్గించే ఉపాయం చేద్దాం. ఇది మా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నేను మీ బాబురావు. వరంగల్ ట్రై సిటీ ప్రాపర్టీస్కి స్వాగతం. నేను ఇప్పుడు చేసేటువంటి వీడియోను సురద్రపూడి కాలనీకి రావడం జరిగింది. అక్కడ ఒక అద్భుతమైన ఇంటిని ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరుగుతున్నది. నార్త్ ఫేసు 30 ఫీట్ రోడ్డు, 33 ఫీట్ రోడ్డు. ఇప్పుడు ఆల్రెడీ సిసి రోడ్డుకు రెడీగా ఉంది. ఇది నార్త్ ఫేసు. ఇది 29, విడ్త్ వచ్చేసి 29, లెంత్ వచ్చేసి 57. కలది ఇల్లు గ్రౌండ్ నా మిత్రుడు కృష్ణ వారు నిర్మించుకున్నారు సొంతానికి. కానీ వారి అవసరాల గురించి వాళ్ళు షిఫ్ట్ కొరకు మొత్తానికి అమ్మడం జరుగుతున్నది. మరి వారి మాటల్లోనే ఈ యొక్క అమ్మకానికి దీని యొక్క వాల్యూస్ ఏంటో చెప్పడం కొరకు వారి మాటల్లోనే విందాం. కృష్ణ గారు నమస్కారం. నమస్కారం అండి. మంచి మిత్రుడు నాకు చిన్నప్పటి నుంచి. చెప్పండి అన్న. ఇది ఏంటంటే మనకు అమ్మకాని కోసం అయితే కట్టింది కాదు. ఈ ఇల్లు మా సొంతాని కోసమే కట్టినాం. కడితే ఈ మధ్యనే మాకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటి పక్కకు వేరే ప్లేసు, మాకు ఆనుకొని ఉన్నటువంటి ప్లేసు మాకు అమ్మకానికి వచ్చింది. దాని దృష్ట్యా పక్కకు ఉన్న ప్లాట్ను పొడగొట్టద్దు అన్నటువంటి ఉద్దేశంతోనే మనం ఈ ఇల్లును సేల్ చేయడానికి, అందులో టోటల్గా మేము హైదరాబాద్ షిఫ్ట్ కావడానికి కోసము ఈ ఇల్లు అమ్మాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఇల్లు కూడా చాలా అందంగా మంచిగా కట్టినాము. దీనికి మేము ఇలాంటి కాంప్రమైజ్ కాకుండా పూర్తిగా వాస్తుతోని మంచి క్వాలిటీ ఐటమ్స్ వాడుకుంటూ మేము ఇల్లును నిర్మించడం జరిగింది. ఓకే, ఇది ఇప్పుడు ఇది 29 అన్న. ఇది డెప్త్ వచ్చేసి 57. ఓకే, రైట్. ఇది మనం సిట్అవుట్లోకి వచ్చాము. ఇది మెయిన్ డోర్. ఇది మంచి టేక్ పాలిష్ చేసినాం. ఓకే, మంచి లోకల్ టేక్. ఇది బాగుంది. ఇక్కడ చూడండి, ఇదంతా ఏం చేశారు? పీవీసీ సీలింగ్ మొత్తం. ఓకే, పీవీసీ సీలింగ్. ఓకే, చాలా చక్కగా వాస్తవం కూడా చాలా చక్కటి. ఇది టైల్స్ కూడా మంచి టైల్స్ తోటి పార్కింగ్ ఏరియాను పెట్టడం జరిగింది. ఇక్కడ బోర్ ఎంతలో పడింది? బోరు అసలు 40 ఫీట్లలోనే పడింది. కానీ 230 కొట్టించినాం. అసలు వాటర్కి అసలు డోకే లేదు, ఇక్కడ సమస్య లేదు. ఫుల్ వాటర్. ఈ కాలనీ అంతా కూడా వాడుకున్నా అయిపోయినటువంటి వాటర్ ఉంది ఇక్కడ. ఓకే, సరే, మనం ఒకసారి లోపలికి వెళ్దానండి. ఇది హాల్. ఇక్కడ వచ్చేసి ఈస్ట్ ఫేస్. ఇది ఈస్ట్ ఫేస్, ఫస్ట్ క్లాస్. డోర్స్ మాత్రం చాలా బందోబస్తుగా టేక్ తోటి ఉన్నటువంటిది. ఇది ఈస్ట్ ఫేసు. చక్కటి, అంటే దాదాపుగా మంచి ఇల్లు గృహంగా దొరుకుతాయి. కొత్త ఏరియా కాబట్టి, కొత్త కాలేజీలు కాబట్టి చాలా డీసెంట్గా అవుతుంది. హాల్ కూడా స్పేసియస్ ఉన్నది. హాల్ కూడా చాలా చక్కగా స్పేసియస్ ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఇది టీవీ, ఇక్కడ టీవీ ప్లేస్. ఇది చాలా చక్కగా, చాలా వెడల్పుగా, అంటే ఎంత అంత మనం హోమ్ థియేటర్ పెట్టుకున్నంత కూడా టీవీ స్పేస్ ఇవ్వడం జరిగింది. మిగతా ఏమన్నా కింద పెట్టుకోవడం. ఇక్కడ వాష్ ఏరియా, అంటే రేపు ఇక్కడ ఫ్రెండ్స్ చేసినా కూడా వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మనం నెక్స్ట్ ఇవి డోర్స్, చాలా డీసెంట్ డోర్స్.
ఫస్ట్ ఒకసారి మనం ఇంపార్టెంట్ అయినటువంటిది వంటగదికి వెళ్ళి చూద్దాం. ఇది పూజా గది. ఇది ఈ పూజా గది వాస్తవంగా ఇది మొదటిసారి చూస్తున్నాను నేను. గ్లాస్ డోర్ పెట్టారు. ఇన్ అవుట్ గ్లాస్ డోర్ కూడా పెట్టడం జరిగింది. చాలా చక్కటి వాస్తవం కూడా కృష్ణ చెప్పినట్టు ఏం కాంప్రమైజ్ కాకుండానే కట్టుకోవడం జరిగింది. ఇది పూజా డోర్ను అందరూ మామూలుగా ఏదో ప్లైవుడ్ కర్రతో చేపిస్తారు, కానీ మేము మా సొంతాని కోసం అనే ఉద్దేశంతోనే ఇది కాంప్రమైజ్ కాకుండా మన సొంతానికే కదా అనే ఉద్దేశంతో గ్లాస్ డోర్ పెట్టించినాం. దీన్ని లోపలికి నెట్టవచ్చు ఇట్లా, లేదా మళ్ళీ ఇటు బయటికి కూడా తీసుకున్నటువంటి అవకాశం కూడా ఉంది దీనికి. ఎట్లా అంటే అటు వీలుగా దీన్ని జరుపుకునే అవకాశం ఉంటుంది. అందులో కిచెన్ కూడా ఇటుకొచ్చాము. ఇది కిచెన్ కూడా చాలా చక్కటి బండ, అంటే బ్లాక్ స్టోన్ తోటి చాలా డీసెంట్గా ఉంది. ఇక్కడ చుట్టూ కూడా అటు ఒక లో రూఫ్ ఉంది. మన ఏ సామాన్ కూడా కింద పెట్టుకోకుండా ఇక్కడ చక్కటి వ్యవహారం జరిగింది. పైదాకా కూడా. తర్వాత మనం బయటికి వెళ్దాం ఒక్కసారి. ఇక్కడ బయటికి వెళ్ళినట్టు ఇక్కడ వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా చాలా చక్కటి, అంటే మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడం కానీ యూటిలిటీ అనేది మొత్తం వాష్ ఏరియా, అదే యూటిలిటీ అంతా. చుట్టూ కూడా తిరిగే అవకాశం ఉంది దీనికి. మనకు 57 ఇంటి చుట్టూ తిరిగేటువంటి ఫెసిలిటీ కూడా కల్పించినాం. ఇటు నుంచి ఇటు పూర్తిగా ఇక్కడ నుంచి ఈస్ట్ కూడా 3.5 ఫీట్ల గల్లీ వదిలేసినాం. ఇది 3.5 ఫీట్ల గల్లీ. ఇది కబోర్డ్స్ పెట్టుకుంటే పూర్తిగా కబోర్డ్ ప్లేస్ కూడా చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. కబోర్డ్స్ కూడా యూటిలిటీ లో రూఫ్ కూడా మొత్తం సామాన్యంగా పెట్టుకున్నంత లో రూఫ్ అక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత మనం ఫస్ట్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం ఒకసారి. ఓకే, డోర్స్ కూడా చక్కటి చూడండి. వాస్తవంగా చెప్పాలంటే కాంప్రమైజ్ కాకుండా కట్టినటువంటి ఇల్లు, వాళ్ళు ఉండే కొరకు కట్టుకునే ఇల్లు అనేది వారి మాటల్లోనే విన్నాం కదా. మనం ఒకసారి లోపలికి వెళ్దాం. ఇది పొడవుడికి వెళ్తున్నది. ఇది 15.5 12 మాస్టర్ బెడ్రూమ్. ఓకే, ఇది వాష్ ఏరియా. వాష్రూమ్ కూడా వెస్ట్రన్ ఇచ్చినాం. అది కూడా మొత్తం జాన్సన్ కంపెనీ కంప్లీట్గా మొత్తం జాన్సన్ కంపెనీ. ఇది మేము ఎక్కడ మా కోసం పెట్టుకున్నాం కాబట్టి మేము ఎక్కడ వెనకాడలేదు ఖర్చు కోసం. ఓకే, నెక్స్ట్ వెంటిలేషన్కు మనకు ఈ వెంటిలేషన్ ఇటు సైడ్ ఒక కిటికీ కూడా ఇచ్చినాం. గాలి ధారాళంగా రావడానికి కోసము ఒక మంచి కిటికీ ఇచ్చినాం. ఇటు కూడా ఒక చిన్న ఇంకా వెలుతురు రావడం కోసం ఇటు ఒక కిటికీ ఇవ్వడం జరిగింది. అయినా సీలింగ్ కూడా డీసెంట్ సీలింగ్ చేశారు. సీలింగ్ లైట్లు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఓకే, రైట్. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్దాం ఒక్కసారి. ఓకే, ఇది కూడా ఎంత? ఇది 12.5 ఇంటూ 11.5. ఇది 11.5 12.5 ఈ సైజ్. ఇది దీనికి కూడా ఒక విండో ఇవ్వడం జరిగింది. మంచి విండో ఇవ్వడం జరిగింది.
ఇది కూడా మొత్తం కూడా దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమే చిల్డ్రన్ దానికి కూడా వెస్ట్రన్ అన్ని జాన్సన్ అన్ని వెస్ట్రన్ వేసాము. జాన్సన్ ఓకే. ఇది ఈస్ట్ ఇటు నార్త్ ఇది చక్కటి డోర్లు చేయడం కూడా జరిగింది. వాస్తవంగా ఈ చక్కటి ఇల్లు ఎవరైనా కొనదలుచుకున్న వాళ్ళు వచ్చినట్టు ఉంటే ఖచ్చితంగా సురేంద్రపూర్ కాలనీలో మీకు మేము అందుబాటులో ఉండి మీకు నచ్చే ధర వారికి మెచ్చే ధరకి మీకు ఇప్పిస్తామని ఆలోచిస్తూ నేను మీ బాబురావు.